Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక స్టాండర్డ్ జీకే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ అంశం ఏమిటి? 2024లో జరిగినటువంటి 18వ సార్వత్రిక ఎన్నికలు 18th జనరల్ ఎలక్షన్స్. అయితే దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎప్పుడు కూడా ఒక పదాన్ని మనం వింటూ ఉంటాం. ఆ పదం ఏమిటంటే మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు 1952లో జరిగినటువంటి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుండి ఇప్పటి వరకు 2024లో జరిగినటువంటి 18వ సార్వత్రిక ఎన్నికల వరకు లోక్సభకి ఎన్నికైనటువంటి మహిళా ఎంపీలకి సంబంధించినటువంటి క్లియర్ కట్ డేటాని ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది. ఇది కరెంట్ అఫైర్స్గా, కరెంట్ రిలేటెడ్ పాలిటీ అంశంగా, స్టాండర్డ్ జీకే జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అందుకే దీనికి మనం ఏమని చెప్పుకుంటున్నామంటే లోక్సభలో మహిళా ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. భారత దిగువ సభ అయినటువంటి లోక్సభలో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఎంతమంది జరిగింది అనే దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో జరిగాయి. 1952లో జరిగినటువంటి ఈ ఎన్నికల సమయంలో మొత్తంగా 1952 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించి మహిళల యొక్క ప్రాతినిధ్యము లేదా మహిళా ఎంపీల యొక్క ప్రాతినిధ్యము పెరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. పెరిగింది. అయితే ఈ పెరిగినటువంటిది ఎలా పెరిగింది అన్నది చూస్తే 1952 నాటికి భారతదేశంలో పార్లమెంటులోని లోక్సభలో మొత్తంగా 489 స్థానాలు ఉండేవి. ఈ 489 స్థానాలకు గాను మనకి మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 22 మంది మహిళలు గెలుపొందడం జరిగింది. 22 మంది మహిళలు. ఇది చాలా కీలకం. మొదటి సార్వత్రిక ఎన్నికల సమయానికి 1952 నాటికి 489 లోక్సభ స్థానాలు ఉండగా దానికి 22 మంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. అంటే సుమారుగా ఇది 4.5%గా ఈ మహిళల శాతాన్ని లేదా మహిళల ఎంపీల శాతాన్ని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనకి రెండవ సార్వత్రిక ఎన్నికలు 1957లో నిర్వహించబడ్డాయి. 1957లో నిర్వహించబడిన ఈ రెండవ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తంగా మనకి 494 స్థానాలు అప్పుడు ఉండేవి. ఈ 494 స్థానాలకి గాను 27 మంది మహిళా ఎంపీలు ఎన్నికవ్వడం జరిగింది. 27 మంది
మహిళా ఎంపీలు అంటే మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి పోల్చుకుంటే రెండవ సార్వత్రిక ఎన్నికలకి ఈ మహిళా ఎంపీల సంఖ్య 5 పెరిగింది. అంటే సుమారుగా ఇది 5.47%గా రెండవ లోక్సభ ఎన్నికల సమయానికి మార్పు జరిగింది. అయితే ఇదే మరలా మనం 2019కి సంబంధించినటువంటి 17వ లోక్సభ ఎన్నికలని తీసుకుంటే 2019కి సంబంధించి 17వ లోక్సభ ఎన్నికల్ని తీసుకుంటే మొత్తం అప్పుడు మనకి స్థానాలు ఇప్పుడున్నవే 543 స్థానాలు. ఈ 543 స్థానాలకి గాను మొత్తం మహిళా ఎంపీలు ఎంతమంది ఎన్నికయ్యారు అంటే 78 మంది ఎన్నికవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 18 సార్వత్రిక ఎన్నికలు మన దేశంలో జరిగాయి. 18 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మహిళా ఎంపీలు గెలిచినది 2019 ఎన్నికల్లో. ఎంతమంది అంటే 78 మంది. అంటే దీన్ని మనం పర్సంటేజెస్ పరంగా చెప్పుకుంటే 14.36%గా మనం చెప్పుకోవచ్చు. 14.36%గా మహిళా ఎంపీల ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇక్కడ 725 మంది మహిళా క్యాండిడేట్స్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన వారి సంఖ్య 725 మంది, గెలిచిన వారు 78 మంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా 2024 ఎన్నికలకి సంబంధించిన అంశాన్ని తీసుకుంటే మహిళల పరంగా 2024 ఎన్నికల్లో మొత్తంగా 779 మంది పోటీ చేశారు. 779 మంది మహిళలు అన్ని పార్టీల నుంచి ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారు 779 మంది మహిళలు. ఈ 779 మందిలో 2024లో జరిగిన 18వ సార్వత్రిక ఎన్నికలకి 74 మంది మహిళలు మాత్రమే గెలవడం జరిగింది. 74 మంది 2024 ఎన్నికల్లో మహిళలు ఎంపీలుగా ఎన్నికైన వారి సంఖ్య 74 మంది. అంటే ఇది 543 స్థానాలకి 74 మంది ఎంపికయ్యారు. కాబట్టి ఇది పర్సంటేజ్ పరంగా తీసుకుంటే 13.63%గా ఈ పర్సంటేజ్ని మనం చెప్పుకోవచ్చు. అంటే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే పోటీ చేసిన మహిళా ఎంపీల సంఖ్య పెరిగింది, గెలుపు సంఖ్య తగ్గింది. అంటే 725 మంది 2019లో మహిళలు పోటీ చేసి 78 మంది గెలిస్తే 2024లో 779 మంది పోటీ చేసి 74 మంది గెలుపొందడం జరిగింది 18వ సార్వత్రిక ఎన్నికల్లో. అయితే ఈ 2024 ఎన్నికల్లో లోక్సభ జనరల్ ఎలక్షన్స్ లో మహిళా అభ్యర్థులకి అత్యధికంగా సీట్లను కేటాయించిన పార్టీ బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీ మొత్తంగా 69 మంది మహిళలకి సీట్లని కేటాయించడం జరిగింది. 69 మంది మొత్తంగా బీజేపీ పార్టీ ఓన్లీ, కూటమి కాకుండా, ఎన్డీఏ కాకుండా బీజేపీ పార్టీ మాత్రమే 69 మంది మహిళలకి పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆ 69 మందిలో 31 మంది మాత్రమే గెలుపొందడం జరిగింది. ఆ 69 మందిలో 31 మంది మాత్రమే గెలుపొందారు. గెలిచిన వారి సంఖ్య 31. అంటే సుమారుగా ఈ గెలుపొందినటువంటి వారి సంఖ్య 44.9%గా మనం చెప్పుకోవచ్చు. అలాగే రెండవ స్థానంలో మనకి కాంగ్రెస్ పార్టీ ఉంది. అత్యధిక మహిళలని పోటీకి ఎంపీలుగా దించినటువంటి రెండవ స్థానంలోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 41 మందిని పోటీ దింపితే
13 మంది మాత్రమే గెలుపొందడం జరిగింది. 13 మంది మాత్రమే. అంటే ఇది 18.8% ఈ శాతాన్ని మనం చెప్పుకోవచ్చు. 18.8% ఓన్లీ ఈ గెలుపు శాతం అనేది. అయితే ఇక్కడ బీజేపీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళల సంఖ్య ఎక్కువే, కాకపోతే పోటీ చేసిన వారి సంఖ్య ఎక్కువ కానీ గెలుపొందిన వారి సంఖ్య తక్కువ. 2019లో బీజేపీ పార్టీ మొత్తంగా 2019 ఎన్నికల్లో 55 మంది మహిళలకి బీజేపీ సీట్లు ఇవ్వడం జరిగింది. ఈసారేమో 69 మందికి ఇచ్చారు, గెలుపొందడం జరిగింది. కానీ గతంలో 41 మందిని గెలుచుకుంటే ఈసారి 31 మందికి మాత్రమే పరిమితమైంది బీజేపీ. మహిళా ఎంపీల పోటీ చేసే సంఖ్య బీజేపీ నుంచి పెరిగింది, కానీ గెలుపొందిన వారి సంఖ్య తగ్గింది. అదే మనం కాంగ్రెస్ ను తీసుకుంటే 41 మంది పోటీ చేసి 13 మందిని ఈ సంవత్సరం 2024 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. 2019లో తీసుకుంటే 52 మందికి అవకాశం కల్పించింది. 52 మందికి కాంగ్రెస్ పార్టీ. 3వ స్థానంలో మనకి తృణమూల్ కాంగ్రెస్ నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ మొత్తంగా 12 మంది మహిళా ఎంపీలని నిలపడం జరిగింది. 12 మంది. అదే 2019లో అయితే ఓవరాల్ గా మనకి 23 మంది మహిళా ఎంపీలని తృణమూల్ కాంగ్రెస్ నిలపడం జరిగింది పోటీకి. తృణమూల్ కాంగ్రెస్ 12 మందిని పోటీకి నిలబెడితే మహిళల్ని 11 మంది ఎంపీలని గెలిపించుకోవడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారి పార్టీ, పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి పార్టీ 11 మంది మహిళా ఎంపీలని గెలుపొందింది. పోటీకి నిలబెట్టింది 12 మందిని మాత్రమే. అలాగే మనకి చాలా కీలకమైనటువంటి అంశము 2019తో పోలిస్తే బీజేపీ పార్టీ మహిళా ఎంపీల గెలుపు తగ్గడం జరిగింది. 2019లో 55 మంది మహిళలు పోటీ చేస్తే 41 మంది గెలవగా, 2024లో 69 మంది పోటీ చేస్తే 31 మంది గెలుపొందారు. 44.9%. అదే కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మహిళా ఎంపీల సంఖ్య పెరిగింది, గెలుపు పెరిగింది. 2019లో 52 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలు పోటీ చేస్తే 6 మాత్రమే గెలిచారు, 11.5%. 2024లో 41 మంది మహిళలు పోటీ చేస్తే 13 మంది గెలుపొందడం జరిగింది. 18.8% కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అలాగే చెప్పినట్టుగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి 12 మంది మహిళలు పోటీ చేస్తే 11 మంది 91.6% సక్సెస్ రేట్ ని 2024లో తృణమూల్ కాంగ్రెస్ సాధించింది. అలాగే మనకి 2024 ఎన్నికల్లో 100% సక్సెస్ రేట్ ని సాధించినటువంటి మహిళా ఎంపీలు డిఎంకే, తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే పార్టీ 3 మహిళల్ని పోటీ చేయిస్తే 3 గెలుపొందడం జరిగింది. అలాగే జనతాదళ్ యునైటెడ్, నితీష్ కుమార్ గారికి చెందినటువంటి పార్టీ, ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి పార్టీ నుంచి 2 మహిళలు పోటీ చేస్తే 2 గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ ఒకే ఒక మహిళని పోటీ చేయిస్తే ఆ ఒక్క మహిళ గెలుపొందడం జరిగింది. ఆమె మనకి బైరెడ్డి శబరి, నంద్యాల నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందడం జరిగింది. 100% సక్సెస్ రేట్. అయితే పార్టీల పరంగా మనకి 2024 ఎన్నికలు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మహిళలని చూసుకుంటే అత్యధికంగా బీజేపీ పార్టీ నుంచి 31 మంది మహిళా ఎంపీలు, 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 13 మంది మహిళా ఎంపీలని, ఆ తర్వాత 3వ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ 11 మంది ఎంపీలు మహిళా ఎంపీలతో
అలాగే 4వ స్థానంలో సమాజ్వాదీ పార్టీ 5 ఎంపీలు, మహిళా ఎంపీలని గెలుపొందడం జరిగింది. 5 సమాజ్వాదీ పార్టీ. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గుర్తు కూడా సైకిలే. సమాజ్వాదీ పార్టీ గుర్తు కూడా సైకిల్. చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడెప్పుడో ములాయం సింగ్ యాదవ్ గారు ఈ పార్టీని స్థాపించారు. ఇప్పుడు దానిలో అఖిలేష్ గారు నడుపుతూ ఉన్నారు. అక్కడ అఖిలేష్ గారు, ఏపీలో లోకేష్ గారు, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ. ఆ తర్వాత తమిళనాడుకు చెందినటువంటి డిఎంకేకి 3 మహిళా ఎంపీలు ఉన్నారు. అలాగే బీహార్కు చెందినటువంటి జనతాదళ్ యునైటెడ్ కి 2 మహిళా ఎంపీలు ఉన్నారు. అలాగే ఆర్జేడి లాలూ ప్రసాద్ యాదవ్ గారి రాష్ట్రీయ జనతాదళ్, దీనికి లాంతర్ గుర్తండి, ఆ ఆర్జేడి పార్టీకి 1, తెలుగుదేశం పార్టీకి 1 ఉండడం జరిగింది. ఇంకా ఇండిపెండెంట్ గా ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారు కొద్ది మంది ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు మనం భారతదేశానికి సంబంధించిన ఈ మహిళా ఎంపీలు అనేటువంటి దాన్ని తీసుకుంటే, మహిళా ఎంపీ అభ్యర్థులు క్రమంగా పోటీ చేస్తున్న వారు తగ్గుతున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ తగ్గుతున్న రాష్ట్రాలు 3 ఉన్నాయి: ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్. ఈ 3 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రము, అస్సాం అనేటువంటి ఒక రాష్ట్రము, రాజస్థాన్ అనేటువంటి ఇంకొక రాష్ట్రంలో మహిళా ఎంపీలుగా పోటీ చేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. అదే సమయంలో అట్ ద సేమ్ టైం సుమారుగా మహిళా ఎంపీలలో పోటీ చేయడం కోసం మహిళల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాలు మొత్తంగా 8 ఉన్నాయి. 8 రాష్ట్రాలలో మహిళా ఎంపీలుగా పోటీ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. తమిళనాడు ఉంది అగ్రస్థానంలో, ఢిల్లీ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, కర్ణాటక ఉంది, ఒడిస్సా ఉంది, మహారాష్ట్రలు టాప్ 6లో ఉన్నాయి. మహిళా ఎంపీలు పోటీ పెరుగుతుంది ఆ 8 రాష్ట్రాలలో. అలాగే దేశంలో మొత్తంగా 2014తో పోలిస్తే, 2014లో జరిగిన 16వ సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే మహిళా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే వారి సంఖ్య 14 రాష్ట్రాలలో పెరుగుతుంది. 14 రాష్ట్రాల్లో పెరిగింది, కానీ 18 రాష్ట్రాలలో తగ్గింది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే మహిళా ఎంపీలుగా పోటీ చేసే వారి సంఖ్య 14 రాష్ట్రాల్లో పెరిగితే 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తగ్గినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం తేలింది. అయితే 2024లో ఎన్డీఏ కూటమి నుంచి 91 మంది మహిళలు పోటీలో నిలిచారు. 91 అంటే మొత్తం ఎన్డీఏ అలయన్స్ అండి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ తరఫున ఆ మిగతా పార్టీలు, ఒక బీజేపీ 69 మందికి అవకాశం కల్పించింది, మిగతా 22 మంది వేరే పార్టీలకు చెందినటువంటి వారు, మొత్తం 91 మంది పోటీ చేస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమేమో మొత్తం 97 మంది మహిళా అభ్యర్థులకి సీట్లు ఇవ్వడం జరిగింది, పోటీ చేశారు. అయితే ప్రస్తుతంలో ఒక్క లోక్సభ ఎంపీ సరాసరిన 26 లక్షల మందికి ఒక ప్రతినిధిగా ఉంటే, మహిళల పరంగా తీసుకుంటే, మహిళల జనాభాని తీసుకుంటే సుమారు 92 లక్షల మంది మహిళలకి ఒక మహిళా ఎంపీ ప్రతినిధిగా ఉండడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అలాగే మనకి చాలా కీలకమైన అంశము, 2024 నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జూన్ 9, 2024న నరేంద్ర మోడీ 3.0 గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత క్యాబినెట్ ని ఏర్పాటు చేశారు, కేంద్ర క్యాబినెట్ ఏర్పాటు చేశారు. ఆ కేంద్ర క్యాబినెట్ లో మహిళల సంఖ్య 7. ఆ 7 మహిళలలో మనకి నిర్మలా సీతారామన్ గారు మరియు అన్నపూర్ణదేవి గారు మాత్రమే క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారేమో కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా,
అన్నపూర్ణదేవి గారు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు స్త్రీ సంక్షేమ శాఖ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆమె కేబినెట్ హోదాలో ఉన్నారు. ఇద్దరికి కేబినెట్ ర్యాంకు, మిగతా వారికి మాత్రము సహాయ మంత్రులుగా అవకాశం దొరికింది. 7 మంది మహిళలే ప్రస్తుత కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 2019లో ఎన్నికలకు వెళ్ళడానికి ముందు 2019 తర్వాత 2019 నుంచి 24 మధ్య కేంద్ర కేబినెట్ లో 10 మంది మహిళలు ఉండేవారు. ఇప్పుడైతే 7కు తగ్గింది. అందులో 2కి కేబినెట్ ర్యాంకు, మిగతా వారందరికీ కూడా సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్టూడెంట్స్. మీకు ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. డెఫినెట్ గా ఫోకస్ చేసుకోండి. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన PDF కూడా మీకు తెలుగు మీడియం మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.